ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే, దేవుడు వాగ్దానాలు వారికి ఇచ్చిన తర్వాత దేవుని వాగ్దానాల్ని నమ్మకపోవడం ఒకటైతే, దేవుని వాగ్దానాలు వారు అనుకున్న సమయంలో జరగాలనుకుని భ్రమపడి దేవుడు చేయడం లేదని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. వాక్యం అంటది, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలెన్నడూ గతించవు అంటాడు. గమనించండి ప్రియులారా, దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. అయితే జాగ్రత్తగా గమనించాలి. వీలైతే నన్ను చూడాలని మనవి చేస్తున్నాను. దేవుని వాగ్దానాలు నువ్వు అనుకున్న సమయంలో నెరవేరవు, మీరు అనుకున్న సమయంలో నెరవేరవు. దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుని సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఏ వాగ్దానము కూడా నెరవేరకుండా పోదు. 100% అది నెరవేరుతుంది. ఎలా చెప్పగలరు అంటే, నేను కూడా నా జీవితంలో దేవుడిచ్చిన ఎన్నో వాగ్దానాలు నమ్మలేదు. అయితే పిలచిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆశ్చర్యకరంగా కార్యాలు నా జీవితంలో దేవుడు జరిగించాడు. సేవకుడు అవుతాడని ఏ రోజు అనుకోలేదండి. కానీ దేవుడిచ్చిన వాగ్దానము దేవుడు సేవకుడుగా చేశాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు ఈరోజు ఉంచాడు, దీవెనకరంగా దేవుడు ఉంచాడు. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఓ ప్రాంతంలో దేవుడు ఒక యవ్వనస్తుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే, నిన్ను ఆశీర్వదించి నేను అనేకులకి దీవెనకరంగా చేస్తానన్నాడు. ఆ యవ్వనస్తుడు అడిగాడు, ప్రభువా, నేను చదువుకునేది 5వ క్లాసే, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు ప్రభువా, ప్రపంచానికా నేనా ఎలా దీవెనకరంగా ఉంటాను? అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యవ్వనస్తుడికి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా దేవుడు అతన్ని పిలిచి, అతన్ని నిలబెట్టి, అతన్ని అభిషేకించి ప్రపంచానికే దీవెనకరంగా మార్చాడు. ఆయన పేరే యేసన్న గారు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేశాడు. అయ్యా, ఇది నమ్మలేని కార్యం. అయితే దేవుడు అద్భుతంగా చేసిన తర్వాత ఆయన రాసినటువంటి పాటలన్నిటి కూడా మీరు గమనిస్తే, ఆయన దేవుని మీద ఆయనకున్నటువంటి విశ్వాసం, నేను నమ్మకంగా లేకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు అంటాడు. ఎంత అద్భుతమైన పాటలు రాశాడు. ప్రపంచానికి దేవుడు దీవెనకరంగా ఉంచాడు కదా. దేవుడు మీకు ఏదైనా వాగ్దానాలు ఇచ్చాడా? ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయండి. సమయం వస్తుంది, భయపడొద్దండి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే సమయము రాబోచున్నది. దేవుడు ఆ కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.